బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటూ కూటమి సూపర్ 6 పథకాలతో పాటు ఇతర అనేక హామీలను ప్రజలకు వరాలుగా కురిపించి భారీ మెజారిటీతో అధికారంలోకి రావడం అయితే జరిగింది. ఈ మేరకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టిన నెల రోజుల్లోపే అతి ముఖ్యమైన హామీలలో భాగమైన సామాజిక పెన్షన్లను వృద్ధులకు 4,000, దివ్యాంగులకైతే 6,000 రూపాయలు పెంచి ఈ మేరకు జూలై 1వ తేదీనే పండుగలాగా ఈ పెన్షన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వెంటనే డిఎస్సి టెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసి ఈ మేరకు నిరుద్యోగులకైతే శుభవార్తను కూడా తెలియజేసి తాజాగా ఈ భవన నిర్మాణ కార్మికులకే కాదు సొంత ఇల్లు నిర్మించుకోవాలని ఎప్పటి నుంచో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి వారికి ఈ ఇసుక అనేది కొరకరాని కొయ్యగా తయారైంది. కూటమి ప్రభుత్వం ఉచితంగా ఇసుకను ఇస్తూ పాలసీని తీసుకురావడమే కాకుండా ఈ పథకాన్ని ఇప్పటికే ప్రారంభించడం కూడా జరిగింది. రాష్ట్రంలో ఇసుక రవాణా ఛార్జీలు మరియు ఇసుకను లోడ్ చేసినందుకు గాను కూలీలకు కూలి చెల్లించి ఈ మేరకు ఇసుకనైతే ఉచితంగా పొందవచ్చు. ఈ పథకాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే తను ఇచ్చిన హామీల అమలుకైతే వేగం పెంచిందని చెప్పక తప్పదు. ఇందులో భాగంగానే ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వెళ్తుండగా ఈ హామీలు అన్ని కూడా రాబో 100 రోజుల్లో అమలు చేయాలని కూటమి అయితే నిర్ణయించుకుని ఈ మేరకు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వెళ్తుంది. ఈ నెలలోనే అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. అందులో బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టనున్నారు. అంతకు మునుపుగా మనకు రాష్ట్ర కేబినెట్ సమావేశమై వివిధ పథకాలకు సంబంధించి విధి విధానాలు అలాగే ఏ మేరకు నిధులు ఖర్చు అవుతాయి తదితర విషయాలను చర్చించి ఆపై అసెంబ్లీలో ఈ బిల్లును పాస్ చేసి ఆ తరువాత రాబో 100 రోజుల్లో అంటే ఇప్పటికే నెల రోజులు గడిచిపోయిన నేపథ్యంలో మరో 70 రోజుల్లో ఈ పథకాలను అమలు చేయాలని అయితే ప్రయత్నిస్తుందండి ప్రభుత్వం. మొదటగా ఏ పథకాలను ప్రారంభించబోతుందో దానికి సంబంధించి వివరాలను నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. ముందుగా తల్లికి వందనం పథకం పేరుతో బడికి వెళ్లేటువంటి పిల్లలు ఎంతమంది కుటుంబంలో ఉన్నప్పటికీ అంతమందికి ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామని అయితే కూటమి హామీ ఇచ్చింది. ఈ పథకానికి సంబంధించి కూడా కేబినెట్ లో చర్చించనున్నారు. అయితే గవర్నమెంట్ స్కూల్ కి వెళ్లే వారికే ఇస్తారా లేక ప్రైవేట్ స్కూల్ కి వెళ్లి చదువుకునే వారికి కూడా ఇస్తారా లేదా అన్నది మనకు కేబినెట్ భేటీ తర్వాతే మనకు స్పష్టత అయితే వస్తుందండి. ఈ మేరకు కుటుంబంలో ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ఒకవేళ నలుగురుంటే కనుక 60,000 రూపాయల వరకు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు అయితే ఖరాఖండిగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనకు మహిళలకి మరో ముఖ్యమైన పథకం ఆడబిడ్డ నిధి పథకం. ఈ పథకం కింద రేషన్ కార్డు కలిగి 18 సంవత్సరాల వయస్సు నిండి 58 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలందరికీ నెలకు 1,500 రూపాయల చొప్పున ఏడాదికి 18,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కూడా కేబినెట్ లో చర్చించనున్నారండి. ఈ మేరకు కుటుంబంలో ఎంతమంది మహిళలు ఉన్నప్పటికీ అంతమందికి ఈ పథకాన్ని వర్తింప చేస్తామని, కారు ఉందని కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని ఆంక్షలు విధించబోమంటూ గతంలో చంద్రబాబు నాయుడు గారు పదే చెప్పడం జరిగింది. ఈ పథకాన్ని కూడా కేబినెట్ లో చర్చించి రాబో బడ్జెట్ సమావేశాల్లో ఈ పథకానికి కూడా నిధులు కేటాయించనున్నట్టుగా తెలుస్తోంది. అలాగే మరో ముఖ్యమైన పథకం ఉచిత గ్యాస్ సిలిండర్లు. అర్హులైనటువంటి కుటుంబాల వారికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాము అంటూ ప్రకటించడం అనేది జరిగింది. ఈ హామీని కూడా అమలు చేయడం కోసం కేబినెట్ లో చర్చించనున్నారండి. ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కుటుంబంలో ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఉన్నప్పటికీ ఒక గ్యాస్ సిలిండర్ కే వర్తింపజేసేలా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ గ్యాస్ కనెక్షన్ ఆడవారి పేరు మీద ఉంటే ఆడవారి పేరుతో, మగవారి పేరుతో ఉంటే కనుక మగవారి పేరుతోనే ఈ పథకాన్ని వర్తింపజేసి ఈ మేరకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు అయితే ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ కేబినెట్ లో ఈ పథకాన్ని కూడా చేర్చడం జరిగింది. కేబినెట్ లో చర్చించే మరో ముఖ్యమైన పథకం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని విశాఖపట్నం నుంచి రాబో నెల రోజుల్లో ప్రారంభిస్తామని ఇప్పటికే రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది. కర్ణాటక, తెలంగాణలో ఈ ఉచిత బస్సు ప్రయాణం ఏ విధంగా కొనసాగుతుందో ఆయన అయితే ఇప్పటికే పర్యవేక్షిస్తూ ఉన్నారండి. అక్కడ వచ్చిన విమర్శలు ఇక్కడ రాకుండా, అక్కడ జరిగిన పొరపాట్లు ఇక్కడ జరగకుండా, ఇటు ప్రభుత్వం ఎలాంటి వ్యతిరేకత రాకుండా చూసుకొని ఈ పథకాన్ని ప్రారంభించాలని ఈ మేరకు రవాణా శాఖ మంత్రి గారు అయితే ఈ ఉచిత బస్సు ప్రయాణానికి కసరత్తు చేస్తూ ఉన్నారు. ఉచిత బస్సుకు నెలకు 200 కోట్ల రూపాయల మేర ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందని ఏపీఎస్ఆర్టీసీ ఇప్పటికే ప్రభుత్వానికి అయితే నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ మేరకు ఈ ఉచిత బస్సు ప్రయాణానికి ఏడాదికి 2,400 కోట్ల రూపాయల భారం అయితే ప్రభుత్వంపై పడనున్నట్టు తెలుస్తోంది. ఈ పథకాన్ని కూడా కేబినెట్ లో చర్చిస్తున్నారు.
ఉన్నారు. కూటమి ఇచ్చినటువంటి హామీల్లో ముఖ్యమైన హామీ అన్నదాత సుఖీభవ పథకం. ఈ పథకం కింద రైతులకు ఏడాదికి పంట పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 60 లక్షలకు పైగా రైతులైతే ఉన్నారండి. ఈ 60 లక్షల మందికి ఏటా 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ కేబినెట్ మీటింగ్ లో చర్చించి ఈ మేరకు అసెంబ్లీలో జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో అయితే భారీగా నిధులను అయితే ప్రభుత్వం కేటాయించి రాబో 100 రోజుల్లోనే ఈ పథకాన్ని అమలు చేసి రైతులకైతే పంట పెట్టుబడి సాయం అందించేందుకు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ తప్ప కౌలు రైతులకు కూడా ఈ అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయాలని కూటమి ప్రభుత్వం అయితే అనుకుంటుందండి. 2011 నాటి ఏపీ కౌలుదారు చట్టాన్ని గత వైసీపీ సర్కార్ 2019లో మార్పులు చేసి భూ యజమాని అంగీకార పత్రం ఉంటేనే ఈ కౌలు రైతులకి గుర్తింపు కార్డు ఇస్తాము అంటూ గత వైసీపీ ప్రభుత్వం మెలికి పెట్టడం అయితే జరిగింది. దీంతో రాష్ట్రంలో 90% పైగా కౌలు రైతులకు ఈ గుర్తింపు కార్డు అయితే దక్కలేదు. దీంతో పంట పెట్టుబడి సాయం నుంచి ఇన్పుట్ సబ్సిడీ, సున్నా వడ్డీ రాయితీతో పాటు ఇతర ప్రభుత్వ ప్రోత్సాహకాలన్నీ కూడా భూ యజమానులకే వర్తించి ఈ మేరకు కౌలు రైతులు అయితే నష్టపోవడం జరిగింది. రాష్ట్రంలో వ్యవసాయంలో సుమారు 75% కౌలు కిందే సాగుతూ ఉంది. సెంటు భూమి కూడా లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారు సుమారు 18 లక్షల మంది కౌలు రైతులుగా ఉన్నట్టు, కొద్దిపాటి భూమి కలిగి మరికొంత భూమి ఇతరుల నుంచి కౌలుకు తీసుకుని కౌలుకు సాగు చేసే వాళ్ళు మిగతా % ఉన్నట్టు ప్రభుత్వం అయితే గుర్తించిందండి. కౌలుదారు చట్టంలో మార్పులు తీసుకురావడంతో పాటు కౌలు రైతులను గుర్తించి ఈ మేరకు గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే అనేక రకాల సబ్సిడీలను కావచ్చు, రాయితీలను కావచ్చు, ప్రోత్సాహాలను కావచ్చు ఈ కౌలు రైతులకు కూడా వర్తించే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోబోతుంది. ఈ మేరకు భారీ మొత్తంలో ఈ అన్నదాత సుఖీభవ పథకానికి అయితే నిధులను కేటాయించి కేబినెట్ నిర్ణయం తీసుకోవడమే కాకుండా బడ్జెట్ లో కూడా నిధులను కేటాయించి ఆ మేరకు రాబో 100 రోజుల్లోనే ఈ అన్నదాత సుఖీభవ పథకాన్ని రైతులకు, కౌలు రైతులకు వర్తించేలా అయితే కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోంది. ఈ కూటమి హామీలలో మరో ముఖ్యమైన హామీ నిరుద్యోగ భృతి. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి అందిస్తామని, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలను కల్పించి నిరుద్యోగులకు ఉద్యోగాలను ఇస్తామంటూ హామీ ఇవ్వడం జరిగింది. ఈ నిరుద్యోగ భృతికి సంబంధించి రాష్ట్ర కేబినెట్ చర్చిస్తుంది. బడ్జెట్ లో ఏ మేరకు నిధులు కేటాయిస్తుంది అన్నది మటుకు మనకు ముందు దీనికి సంబంధించి వివరాలు ఇంకా పూర్తిగా తెలియరావాల్సిందండి. ప్రస్తుతం ఈ నిరుద్యోగ భృతికి సంబంధించి అస్పష్టమైన సమాచారమే మన దగ్గర ఉంది. పూర్తి సమాచారం అయితే లేదు. ఇలా వివిధ రకాల ఉచిత పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ రాబడి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లు అనుసరించి ఈ పథకాలను ఒకదాని తర్వాత ఒకటి 100 రోజుల్లో ప్రారంభించాలని చంద్రబాబు నాయుడు గారు అయితే లక్ష్యంగా పెట్టుకుని ఈ మేరకు ఈ పథకాల అమలుకు తీవ్ర కసరత్తు అయితే చేస్తూ ఉన్నారండి. మనకు ఈ నెలలోనే జరిగేటువంటి రాష్ట్ర కేబినెట్ లో ఈ పథకాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకుని విధి విధానాలను రూపొందించడమే కాకుండా ఆ మేరకు అసెంబ్లీ సమావేశాలు మరియు పూర్తి స్థాయి బడ్జెట్ లో ఈ పథకాలకు సంబంధించి నిధులను ప్రభుత్వం కేటాయిస్తుంది. ప్రభుత్వం ఈ పథకాలకు సంబంధించి ఏ పథకానికి ఎంత నిధులు కేటాయించింది, ఏ పథకానికి ఎంతమంది లబ్ధిదారులు ఈ పథకానికి ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది తదితర పూర్తి సమాచారాన్ని బడ్జెట్ సమావేశాల ద్వారా ప్రభుత్వం ప్రకటించగానే వెంటనే ఆ సమాచారాన్ని నేను మీకు ఉన్నట్టుగా తెలియజేస్తాను. ఈ సమాచారాన్ని మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీ మొబైల్ ఫోన్ ద్వారా నోటిఫికేషన్ అందుకుని తెలుసుకోండి. నమస్కారం.